పెరుగుతున్న కరెంటు బిల్లులకి సమాధానం సోలార్. ఒక్కసారి మీ ఇంటికి సోలార్ పెట్టించుకుంటే 30 ఏళ్ల పాటు కరెంటు బిల్లు భయం ఉండదు. దీంతో పాటు గరిష్టంగా 78,000 రూపాయల కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని పొందండి. కాంటాక్ట్ ఐజీఐ సోలార్, ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్తే అండి. ప్రభుత్వం ఉన్నపలంగా సోషల్ మీడియా విషయంలో అంత సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం వచ్చి 5 నెలలు దాటింది, కానీ ఈ 2 రోజుల నుంచి మాత్రమే వైసీపీ సోషల్ మీడియా విషయంలో అంత సీరియస్ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏమిటి? గడిచిన 3 రోజుల వ్యవధిలో 150 మందికి పైగా కేసులు నమోదు చేశారు. దాదాపుగా 45 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళ కోసం గాలిస్తున్నారు, వెతుకుతున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేస్తున్నారు, రిమాండ్కు విధిస్తున్నారు. చాలా సీరియస్ కేసులు ఉన్నాయి. మరోవైపు పోలీసులు వార్నింగ్లు ఇస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరికీ ఫోన్లు చేసి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇంత సీరియస్ ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్ అయింది ఉన్నపలంగా అంటే ఒకే ఒక్క ట్వీట్ పవన్ కళ్యాణ్ గారు కుటుంబం మొత్తాన్ని ఏడిపించింది. పవన్ కళ్యాణ్ గారిలో ఆవేశం తెప్పించింది, కోపం తెప్పించింది. ఆయన అలా మాట్లాడడానికి కారణం కూడా ఆ ట్వీటే. ఆ ట్వీట్ ఏంటనేది నేను ఇక్కడ చూపించలేను, ఎందుకంటే చాలా దారుణమైన లాంగ్వేజ్, చాలా దారుణమైన ట్వీట్. నేను చూసి నాకే కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి కుమార్తె ఆజ్యాను ఉద్దేశించి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఉందలే ఆ కుర్రాడు పేరు, అతను శ్రీధర్ రెడ్డో శ్రీనాథ్ రెడ్డో ఏదో కానీ అతను ఒక చండాలమైన ట్వీట్ చేశాడనమాట పవన్ కళ్యాణ్ గారి కుమార్తెను ఉద్దేశించి. చాలా దారుణమైన ట్వీట్. అసలు ఏ తండ్రి కూడా అటువంటి ట్వీట్ కుమార్తె గురించి వస్తే ఏ తండ్రి తట్టుకోలేడు. చూసిన ఆ కుటుంబం అసలు తట్టుకోలేదు. ఆ అమ్మాయి గురించి అసలు ఆ అమ్మాయికి ఏం సంబంధం అండి? రాజకీయాలు ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెల గురించి టీడీపీ సోషల్ మీడియా కానీ జనసేన సోషల్ మీడియా కానీ ఎప్పుడైనా కామెంట్ చేశారా అండి? ఎప్పుడైనా కామెంట్ చేశారా? చేయలేదు కదా. ఇప్పుడు వీళ్ళని ఎందుకు తీసుకురావాలి? నాయకుల యొక్క కుమార్తెలు ఏం తప్పు చేస్తున్నారు? వాళ్ళకేం సంబంధం రాజకీయాలకి? సో అదొకసారి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఆ ట్వీట్. ఆ ట్వీట్లో చండాలమైన పదాలు వాడారు ఆ అమ్మాయి గురించి. ఇంకా చూస్తే ఖచ్చితంగా గుండె పగిలి ఏడుస్తారనమాట. ఆ ఆవేదన పవన్ కళ్యాణ్ గారు చూశారు కాబట్టే, ఆ ట్వీట్ చూసి పవన్ కళ్యాణ్ గారి కుమార్తె ఏడ్చింది కాబట్టే, ఆ అమ్మాయి ఏడ్చింది కాబట్టే, ఆ కుటుంబం ఏడ్చింది కాబట్టే, అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఎమోషన్ అయ్యారు కాబట్టే ఆయన ఆ రోజు ఓపెన్గా అలా రియాక్ట్ అయ్యారు. అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు పోలీసుల మీద అండ్ హోంమంత్రిత్వ శాఖ మీద, ప్రభుత్వం మీద. సో ఆ తర్వాత జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆయన సోషల్ మీడియా గురించి చెప్పారు. ఇలా ఉంది, మనం కంట్రోల్ చేయాలి, సో అండ్ సో అని చెప్పారు. అప్పటి నుంచి ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది సోషల్ మీడియా మీద. ఒక రకంగా ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చింది ఆయనే. లేకపోతే చంద్రబాబు గారు ఎంత సీరియస్గా రియాక్ట్ అయ్యే టైప్ కాదు. సంయమనం, కూల్ అని చెప్పి ఒక రకంగా చేతగానట్టే ఉండిపోయేవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం మనం కక్ష సాధింపు చేయకూడదు, మనం అరెస్టులు చేయకూడదు, మనం సోషల్ మీడియా అరెస్టులు చేయకూడదు, గత ప్రభుత్వం అలాగే చేసి బ్యాడ్ అయిపోయింది, మనం అలా చేయకూడదనే ఉన్నారు. కూల్గా, సంయమనంగా, నెమ్మదిగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఉండలేరుగా. పోనీ ఆయన్ను అంటే ఓకే, కానీ ఆ కుటుంబ సభ్యుల్ని, కుమార్తెల్ని అనేసరికి ఏ తండ్రి కూడా తట్టుకోలేడు. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు అలా రియాక్ట్ అయ్యారు. ఒక రకంగా ఆయన్ను ఏడిపించిన ట్వీటు, ఆయనలో ఆవేశం తెప్పించిన ట్వీటు, ప్రభుత్వం మొత్తాన్ని కదిలించిన ట్వీట్ అది చూసిన తర్వాతే ఇప్పుడు పాపం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ తాట తీస్తుంది టీడీపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా. టీడీపీ సోషల్ మీడియాలో కూడా వైసీపీ వాళ్ళని చాలా దారుణంగా మాటలు అంటున్నారు కాక, అనడం లేదు నేను. సో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని అలాగేగా అరెస్టులు చేశారుగా, మరి ఇప్పుడు వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు. అందులోకి వైసీపీ సోషల్ మీడియాకి హద్దు అదుపు ఉండదు, చాలా నీచంగా మాట్లాడతారు. ఇంకా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు, జనసేన సోషల్ మీడియా వాళ్ళు ఆలోచిస్తారు, 1-2 సార్లు ఆలోచిస్తారేమో, కానీ వైసీపీ వాళ్ళు అస్సలు ఆలోచించరు, చాలా నీచంగా మాట్లాడతారు ఇంట్లో మహిళల గురించి. సో అందుకే ప్రభుత్వం మొత్తం ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి కారణం అదే. ఎంత సీరియస్గా రియాక్ట్ అయ్యారనేది మనం చూసాం. పోలీసులను కూడా సస్పెండ్ చేసేస్తున్నారు. అసలు ఏమాత్రం ఉపేక్షించడం వల్ల ఒక్క పోస్ట్ పెట్టిన వారిని కూడా ఇమీడియట్గా స్టేషన్కి పిలిపిస్తున్నారు. ఈ దెబ్బకి నిన్న ఉదయం నుంచి వైసీపీ సోషల్ మీడియా స్తంభించిపోయింది. ప్రతిరోజు కూడా టీడీపీ మీదో ప్రభుత్వం మీదో ఏదో ఒక ట్వీట్ పెట్టే చాలామంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వాళ్ళు నిన్నటి నుంచి సైలెంట్ అయిపోయారు తప్పనిసరి పరిస్థితుల్లో.
సో మొత్తాన్ని కదిలించిందనమాట పవన్ కళ్యాణ్ గారి ఆవేశం. థ్యాంక్ యూ.